వృషభ రాశి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందినవారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం దివ్యంగా కనిపిస్తోంది. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. వృషభ రాశి వారికి ఈ ఉగాది నుంచి లాభంలో శని ఉన్నాడు. లాభంలో శని ఉంటే అంతా లాభమే. త్రిషడాయగతా పాపాహ, 3, 6, 11 స్థానాల్లో పాపులు సంచరిస్తుంటే అంతా జయమే, అంతా లాభమే. కాబట్టి శని అద్భుతమైనటువంటి యోగాన్ని వృషభ రాశి వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నాడు. మరొక విశేషం ఏంటంటే, వృషభ రాశి వారికి భాగ్యరాజ్య స్థానాలకు అధిపతిగా ఉన్నటువంటి శని విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాడు వృషభ రాశి వారికి. ప్రబల ఉత్తరోత్తరమని 1 కంటే 5, 5 కంటే 9 కోణస్థానాలు ప్రబలమైనవి. కేంద్ర స్థానాల్లో 1 కంటే 4, 4 కంటే 7, 7 కంటే 10 ప్రబలమైన స్థానాలు. కాబట్టి భాగ్య రాజ్యాలు 9, 10, 9వ కోణం, 10వ కేంద్రం, ఈ స్థానాలకు అధిపతి అయినటువంటి శని లాభస్థానంలో అద్భుతమైన విజయాలు మీరు సొంతం చేసుకోవడానికి సహకరిస్తాడు. మే 15 నుంచి గురువు ద్వితీయంలోకి వస్తున్నాడు. ద్వితీయ స్థానం అంటే ధనస్థానం. కాబట్టి ధనస్థానంలో గురువు కూడా ధనలాభాన్ని కలిగిస్తాడు. రాహు కుంభంలో ఉన్నాడు, అంటే దశమంలో ఉన్నాడు. దశమ స్థానంలో రాజగ్రహం ఉంటే వృత్తి వ్యాపారాలన్నీ చక్కదిద్దుకుంటారు, అనుకూలమైన ఫలితాలు వస్తాయి. వృత్తి స్థానంలో రాజగ్రహాలు రవి, కుజ, రాహువుగా చెప్తారు. కాబట్టి రాహు వలన వృత్తి వ్యాపారాల్లో విజయం లభిస్తుంది. న్యాయపరమైన అంశాల్లో విజయం సాధిస్తారు. గతంలో చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చి లాభాల బాటలో నడుస్తారు. శని లాభంలో ఉన్నాడు, ఆరోగ్యకారకుడు, ఆయుక్కారకుడు శని. కాబట్టి ఆరోగ్యం కుదుటపడుతుంది. అందరి గౌరవ మన్ననలు పొందుతారు, పొదుపు చేస్తారు, ఆర్థికంగా బాగుంటుంది. ఆస్తులు కూడా కూడబెడతారు. లాభంలో శని, ద్వితీయంలో గురువు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రత్యర్థులు ఎన్ని ఎత్తులు వేసినా చిత్తు చేస్తారు. అయితే జాగ్రత్తగా ఉండాలి. తీర్థయాత్రలు చేస్తారు. విదేశీ ప్రయాణం కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరుతాయి. ఆగిపోయిన పనులు మరలా మొదలుపెట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. స్నేహితులు గతంలో ఎడాముఖం పెడాముఖంగా ఉన్నవాడు కూడా మేము సహకరిస్తామంటూ ముందుకు వస్తారు. అందుకనే దశ నెరిగి దిశ నెరగమన్నారు. గ్రహాలు బాగుంటే అన్నీ అనుకూలంగా ఉంటాయి. అందువలన లాభంలో శని, ధనస్థానంలో గురువు, స్నేహితులందరూ దగ్గర అవుతారు. అభివృద్ధి పదంలో నడుస్తారు. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తారు. ఆకస్మిక ధనలాభం లభిస్తుంది. అన్ని విషయాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అందరి మన్ననలు పొందుతారు. వృషభ రాశి వారికి సంవత్సరం సంపూర్ణమైనటువంటి ఫలితాలు, సత్ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వారు ఆనందంగా జీవించే కాలం ఇది.